వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాన్ చెరువులో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు. ఎక్కువసేపు రెస్టారెంట్ను నడుపుతున్నాడనే ఆరోపణలతో కానిస్టేబుల్ అక్కడి సిబ్బందిపై దాడి. మండిలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు మృతి. హిందూ దేవాలయాలు, దేవతలు మరియు సాంప్రదాయాలపై అవహేళన చేస్తూ మాట్లాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కొన్ని దుష్ట శక్తులు హిందుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని, అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మం మరింత బలంగా విరాజిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికలను ఉపయోగించి హిందూ దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై న్యాయస్థానాలను ఆశ్రయించి కేసులు వేస్తామని తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 298 వంటి నిబంధనలు మతపరమైన భావాలను దెబ్బతీసే చర్యలకు శిక్షలు విధించే అవకాశం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైనా హిందూ విశ్వాసాలపై అవమానిస్తే చట్టపరంగా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి హిందూ సాంప్రదాయాల రక్షణకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు. నమస్కారాలు ఫ్రెండ్స్. కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో హిందూ దేవాలయాలపై, హిందువులపై దాడులు చేస్తూ, హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ, హిందూ సాంప్రదాయాల్ని మట్టి గర్పించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చెక్కు చెదరకుండా ఇంకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి రామేశ్వరం వరకు గంగా ప్రవాహంలా హిందుత్వం విరజిల్లుతుంటే కొన్ని దుష్ట శక్తులు ఆ రోజు నుంచి నేటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఇంకా అది పరాకాష్ఠకు చేరిపోయింది. ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, ఈ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని మన హిందూ దేవుళ్ళపై, దేవతలపై, సాంప్రదాయాలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారు. వారందరికీ తీవ్రంగా హెచ్చరిస్తున్నా. ఎవరైనా సరే హిందూ సాంప్రదాయాల్ని గౌరవించకుండా వెటకారంగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా రాబో రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. నేను ఇప్పటికే మనకు అనేక BNS 16లో హిందూ సాంప్రదాయాలను కాపాడుకునేదానికి మనకు రాజ్యాంగంలో కొన్ని హక్కులు కనిపించింది. సెక్షన్ 298 కానీ, సెక్షన్ 299 కానీ, సెక్షన్ 300 కానీ, సెక్షన్ 302 కానీ, సెక్షన్ 196 కానీ. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, సెక్షన్ 298 ఏం చెప్తుందంటే, ఇంజూరింగ్ ఆర్ హర్టింగ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ విత్ ద ఇంటెంట్ టు ద ఇన్సల్ట్ ఆఫ్ ఎ రిలీజియన్ పనిషబుల్ అప్ టు 2 years ఫైన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ బోత్ అని ఉంది దీంట్లో. అలాగే 299లో కూడా సేమ్ ఇదే ఉంది. అలాగే డిస్టర్బింగ్ రిలీజియస్ అసెంబ్లీస్ పనిషబుల్ అప్ టు 1 year. సెక్షన్ 302 మాటల్లో కానీ, చేతల్లో కానీ హిందూ దేవుళ్ళను కానీ, హిందూ సాంప్రదాయాలు కానీ అగౌరవపరిస్తే. డాక్టర్ ఏఎస్ రావు నగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదని తేలిందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేశారని కొనియాడారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తాగునీటి సమస్యలు మళ్లీ పెరిగాయని ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8B ప్రకారం న్యాయం చేయలేదని, రాజకీయ కుట్ర ఉందని పేర్కొన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను బద్నం చేయాలని ప్రయత్నించారని, విచారణ పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు.
వచ్చిన కోర్టు ఏదైతే డిసిషన్ ఇచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే కోర్ట్స్ మీద వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉన్నది, గవర్నమెంట్స్ కానీ అందరికి కూడా. ముఖ్యంగా కాళేశ్వరం ఏదైతే 94,000 కోట్లది ఉంటుందో ఎలక్షన్ బిఫోర్ 1,00,000 కోట్లు అని చెప్పి మొత్తం కూడా పుకారు లేపి ఆ రకంగా చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ సార్ చేసిన పనులు, కాళేశ్వరం పనులు ఇండియానే కాదు వరల్డ్ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే పూర్వము 1,20,000 ఎకరాలు ఉండే తెలంగాణలో తను వచ్చినాక 80,000 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చింది. అది కూడా అందరికి కూడా తెలుసు. అదనంగా 80,000 ఎకరాలు. ఇంత ముందుకు పంజాబ్ ఇండియాలో హైయెస్ట్ ఉండేది, దాని తర్వాత ప్యాడీల, దాని తర్వాత తెలంగాణ ఈరోజు హైయెస్ట్ ఉన్నది ఇండియాలో. అందరు కూడా తెలుసు. ఈ రకంగా కేసీఆర్ సార్ ఏ రకంగా పనిచేసిండు, హరీష్ అన్న కాళేశ్వరం మీద ఎంత హార్డ్ వర్క్ చేసిండో అందరు కూడా తెలుసు. ఈరోజు ఒక మేడిగడ్డ 2 పిల్లర్లు పొందినందుకు ఎంతో పుకార్లు లేపారు. మొత్తం అంత కాళేశ్వరమే కూలిపోయింది, అసలు 1,00,000 కోట్లు పోయి, ఇది పోయింది, అది పోయిందని చెప్పి ఈరోజు ఒక 400 కోట్లు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్లం మంచాల కాలనీలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఫౌండేషన్ చైర్మన్ వల్లాల రేణుకా సుధాకర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. టీఎక్స్ హాస్పిటల్స్, స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, గైనకాలజీ విభాగాల నిపుణులు రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పాల్గొని తన స్వంత నిధులతో సుమారు 50 మంది దివ్యాంగుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4,000 విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా తన దాతృత్వాన్ని చాటుకున్న సూర్యాభాయ్ దివ్యాంగులకు సేవ చేయడం తన అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి చైర్మన్ నాగభూషణం, మరుగుజ్జు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్, రేణుకా ఎల్లమ్మ ఫౌండేషన్ చైర్మన్ వల్లాల రేణుకా సుధాకర్, కోఆర్డినేటర్ మోదాల అరుణ, సైదులు, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు జేఏసీ నాయకుడు మక్క ఉపేందర్, వేణుగౌడ్, రమేష్, గొల్లా పాండు యాదవ్, మురిగడి నరసింహగౌడ్, దానమ్మ, మాధవి, గంగమ్మ, పద్మ, రేణుక, మరుగుజ్జుల తదితరులు పాల్గొన్నారు. మా వికలాంగులకు మీ వంతు సాయంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడిగేది ఒకటే అన్న, మాకొక 2 మిషన్లు ఇప్పిస్తే మా యొక్క ఫౌండర్ కూడా ఇక్కడే ఉన్నాడన్న, లక్ష్మణ్ అంటే మాకు ఎస్ బ్యాంక్ మీద ఆఫీస్ అనేది కూడా ఉందన్న. దాంట్లోనే మేము పెట్టేసి ఏదో వికలాంగులకు అంటే వాళ్ళు చేసే పని మీద మేము ఒక ఉపాధి చేసి వాళ్ళకు 6,000 జీతం ఇచ్చుకుంటూ, అంటే ఒకరు చేసే పని 3 బాగుపడతారన్నా. ఒకరు మార్కెటింగ్ చేసుకుంటా, ఒకరు ఇంట్లో పని చేస్తారు, ఒకరు సామాన్ తీయడము, అట్లా ఒక మిషన్ మీద. అందరికీ యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఎస్పెషల్లీ నమస్కారం. అండ్ అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలి అనే నినాదంతో నేను పోరాడుతున్నాను. నాకు ఒక 2 రోజుల క్రితం సుధాకర్ అన్న, అదే వీళ్ళందరూ నాకు మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళకు రిప్లై ఇచ్చాను నేను. అన్న మాకు కొంచెం బతుకుతెరువు కోసం ఇస్తరాకులు చేసుకునే మిషన్ కావాలని చెప్పి నాకు అన్నారు. సరే ఓకే, నేను కొనిస్తాను, మీకు కలవడానికి అయితే మిమ్మల్ని వస్తున్నాను, మీరు రావాల్సిన అవసరం లేదు అని నేను ఇక్కడికి వచ్చాను. ఇంతమందిని చూశాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం నా కుటుంబంలో వ్యక్తులు ప్రతి ఒక్కరూ అంటే వికలాంగులు అనే అనకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు ఉండి కూడా ఎవరికి కూడా సాటి వ్యక్తికి సాయం చేయాలన్న ఆలోచన లేదు. నిజమైన వికలాంగులు వీళ్ళు కాదు, వీళ్ళు దేవుళ్ళు నా దృష్టిలో. అండ్ మనం ఎవరికైనా సేవ చేయాలంటే మన తల్లిదండ్రికి సేవ చేయాలి. అండ్ వీళ్ళకి దేవుడు అలా పెట్టాడు, అలా చేయలేకపోవడం, కాలు లేకపోవడం, ఇలా లేకపోవడం, ఇలాంటి వాళ్లకు చేయూతనివ్వండి, ఇలాంటి వాళ్ళని ఆదుకోండి. తప్పు లేదు, మనం ఎంత సంపాదించినా కూడా పోయేది 6 అడుగులు తీసిన గోతిలేకే. అప్పుడు మనం ఏం తీసుకొని పోలేం. ఉన్న మంచి చేయడం తప్ప ఉన్నన్ని రోజులు మంచి చేసుకుంటూ, మంచి ఆలోచనలో ఉంటూ, మంచి ఆలోచనకరమైన మాటలు చెప్పుకుంటూ 10 మందికి సేవ చేయాలనే లక్ష్యంతో నేను బతుకుతున్నా. అండ్ ఇలాంటి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా సరే హైదరాబాద్ లో కానీ అన్న
నాకు ఇది ఆపద ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే నాతో అయ్యింది ప్రతి ఒక్కరికి నేను చేస్తా, 100% చేస్తా. నా ప్రాణాల సైతం అర్పించడానికి నేను. కోటపల్లి మండల కేంద్రంలో శ్రీ 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 భగీరథ మహర్షి గారి జయంతి వేడుకలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భగీరథ స్వామి గారు కఠోరమైన దీక్షను చేసి దివి నుంచి భువికి గంగను తీసుకుని వచ్చి సగర వంశస్థులందరి ఆత్మ సంతృప్తులు కావాలని సంకల్పించిన మహా కఠోర దీక్ష చేసి సాధించిన మహర్షి అని అన్నారు. కావున వారి దీక్షను మననం చేసుకుని నేటి తరం లక్ష్య సాధన చేయాలి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా భగీరథ మహర్షికి మరియు నగరులకు ఇంకా గుర్తింపు వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా సగరులు సంచార జాతికి సంబంధించిన వారు కావున ప్రభుత్వం గుర్తించి బీసీడీలో నుంచి తొలగించి బీసీఏలోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుచున్నాను. అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో సబ్సిడీ కింద పనిముట్లు అందించాలని కోరుచున్నాము. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో మరియు టెండర్ విధానంలో నగర ఉప్పరులకు ప్రత్యేక కోటా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో నగర బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంగమం అధ్యక్షులు ఉప్పరి మహేందర్, రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, నారాయణ, యాదయ్య, వెంకటేశం, పాండు, వినయ్, నాగేష్, యాదయ్య, బందయ్య, మహేందర్, దేశ్ముఖ, వెంకటేశం, మిట్టల్ గౌడ్, సగర బంధువులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు మృతి చెందగా ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందే బంగారు కమ్మలు తీసేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్యంతో బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం శవాన్ని ఇంటికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు వృద్ధురాజు చెవుల్లో ఉన్న బంగారు కమ్మలు కనిపించకపోవడంతో షాకుకు గురయ్యారు. దీంతో తిరిగి ఆసుపత్రికి చేరుకున్న బంధువులు ఆసుపత్రి సిబ్బంది బంగారు కమ్మలు దొంగలించారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మా అత్తగారు నాసుపల్లి అయితే నిన్న సాయంత్రం ఇట్లా దమ్మత్తుందని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇది హాస్పిటల్ కిట్కెల్ హాస్పిటల్ దానిలో తీసుకొచ్చినాక నాకు రాత్రి 9:30కు మా మరదలుండి బాగా మన హాస్పిటల్ వేసారు. దమ్ము బాగా వస్తుంది, ఇట్లా అయింది, ఐసీలు వేసారు అని అన్నాకనే అదే రాత్రి 11 గంటలకు అక్కడ నుంచి వెళ్ళి 12:30 వరకు నేను ఇక్కడ చేరుకున్నాక లోపలికి చూసే వరకు కామెండి బాబు మీరు వెళ్ళిపోండి అన్న వాళ్ళు వరకు లేట్ అయింది అనగానే బయటకు వచ్చిన ఈయన కూర్చున్నాక 5:20కి మా వాళ్ళు వచ్చి లేపారు చనిపోయిందని లేపే వరకు అతను అలా పని చేసేట ఆయన ఏం చేసిండు పైపు లైఫ్ చూసే వరకు మా మరదలు పోయే వరకు అమ్మ నువ్వు రాకు అని అన్నాడట. రాకు అని అన్నాకనే మళ్ళీ నేను పోయే వరకు అన్న ఇక మరి ఇవి తీసుకుంది దీన్ని తీసుకుపోదాం అట్టే అన్నారు. బంగారం గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో అన్నాడు. ఓన్లీ గుండ్లే, బంగారం ఉన్నదా లేదా చూసుకోవాడినేమో అంత చూస్తుంటాం మనం. గుండ్లున్నాయా లేదా చూసుకోవడానికి గుండ్లు నాకు ఎదురుగానే పడుతున్నాయి. అయితే నేను తలకాయ దిక్కుండి మొత్తం ఇట్లా బట్టి మొత్తం ఇద్దరికి గుంజినాము. నేను కాళ్ళ దిక్కున్నాయి, తలకాయ దిక్కున్నాడు. అయితే పట్టుకొని వచ్చి దాన్ని వేసుకొని తీసుకొచ్చి అంబులెన్స్లో కూడా ఆయన అంబులెన్స్ దిక్కున్నాడు. లోపలికి ఎక్కిండు. నేను బయట నాడిపోయి దించినాక ఆమెకు దేవుడు వస్తుంది. ఎందుకంటే కూర్చుండాలి, శవం పండ పెడితే గట్టిగా అవుతుందని ఆ గడ్డ కూరి కూర్చుని పెడతాన వరకు ఈ శవం మీదకి వెళ్ళి చెద్దరు తప్పిపోయినాక అయ్యో బావ కమ్మలు ఏమైనా తీసిరన్నాకనే ఆ శవాన్ని విడిచిపెట్టి. మహబూబాబాద్ మండలం ఎంపీ యూపీఎస్ బ్రాహ్మణపల్లి పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం వీడ్కోలు కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భద్రునాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ మహేష్, అతిథిగా రిపోర్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు తరగతుల వారీగా ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన వారికి గోల్డ్, సిల్వర్ మెడల్ అందించారు. పాఠశాలలో 100% హాజరు ఉన్న విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎంపిక అయిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయ బృందం సెలవుతో సత్కరించారు. అనంతరం విద్యార్థుల వేదికపై చేసిన నృత్యాలు ఆద్యాంతం చూపరులను ఆకర్షించాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను బోధిస్తున్నామని, ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు వచ్చే విద్యా సంవత్సరంలో గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని కోరారు. చపాతి కొట్టాలి, చపాతి గట్టిగా.
ఇక కూడా అయితే అయిపోతాడు లాస్ట్ ఇక మనం వెంకెళ్ళిపోతుంది. నిజంగా ఈ స్థాయిలో చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంపీయూపీఎస్ బ్రాహ్మణపల్లి పాఠశాల వార్షికోత్సవం మరియు 8వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు, పాఠశాల విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్స్, దాంతోపాటు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా ఈరోజు యూపీఎస్ బ్రాహ్మణపల్లి పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు చేసినటువంటి నృత్య కార్యక్రమాలు అయితేయింది, వాళ్ళు సాధించినటువంటి విజయాలకు వాళ్ళందరూ తల్లిదండ్రులు కూడా అది చూసి ఆ ఆనందోత్సాహాలను వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి విద్యార్థులకు తరగతి వైజ్గా వాళ్ళు సాధించినటువంటి ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ బహుమతులను గోల్డ్ మెడల్, ఫస్ట్ ప్రైజ్ను గోల్డ్ మెడల్గా, సెకండ్ ప్రైజ్ను సిల్వర్ మెడల్గా వాళ్లకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మా పాఠశాలలో ఎన్ఎంఎంఎస్లో 2 విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఆ 2 విద్యార్థులను వారి తల్లిదండ్రుల లక్షటిపేట పట్టణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఊత్కూరు చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారుతున్న వేళ దాన్ని తట్టుకోలేక మతి భ్రమించి రోజురోజుకు ప్రధానిపై ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టెర్రరిస్టుగా పోల్చడం భారత ప్రజలు సహించరు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత ప్రధానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించబోమని, వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్, కౌన్సిలర్ బుద్ధా సిద్ధార్థ, గుండా ప్రభాకర్, ముష్కం గంగన్న, కోమాకుల రవి, మూటపలుకుల సతీష్, సంఘం లచ్చన్న, లకావత్ ఈశ్వర్, అట్లూరి దేవేందర్, గోపతి తిరుపతి, నల్ల ఆనంద్, గౌస్ బాషా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ నాయకులను దేశద్రోహులు అనడం ఇది సమంజసం కాదు. బీజేపీ పార్టీ దేశభక్తుల పార్టీ, కాంగ్రెస్ అంటేనే దేశద్రోహుల పార్టీ. కాంగ్రెస్ అంటేనే ఈరోజు దేశంలో ఏ ప్రజలు చూసినా దేశద్రోహుల పార్టీ. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, బ్రిటిష్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అందరికీ తెలుస్తుంది. ఒక ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి నువ్వు దేశద్రోహి అనే ముద్ర వేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏనాడో డిసైడ్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ దేశద్రోహుల పార్టీ. ఈరోజు మల్లికార్జున ఖార్గేకు సిగ్గు ఉండాలి. దేశభక్తులు అంటే ఎవరు, దేశద్రోహులు అంటే ఎవరు? ఆయన సొంత ఫ్యామిలీని ఇదే నిజాం రాజు వాళ్ళ చిన్నాయనను మరి కర్ణాటకలో గుడిసెల పెట్టి కాలబెట్టి చంపినటువంటి ముస్లిం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇలా అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి బీజేపీ దేశభక్తుల పార్టీని దేశద్రోహులు అనడం చాలా ఘోరం, సిగ్గుచేటు. కాబట్టి మల్లికార్జున ఖార్గే మోకాళ్ళ మీద ఉక్కు భూమికి రాయాలి, క్షమాపణ చెప్పాలి దేశభక్తులందరికీ. ఈరోజు అట్లాగే దేశభక్తి అనేటువంటిది బీజేపీ నిరూపించుకోవాల్సిన అవసరం. అధ్యక్షుడైన మల్లికార్జున ఖార్గే గారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక టెర్రరిస్ట్ అనడం ఒక దుర్గార్గమైన చర్య. ఆయనే క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మల్లికార్జున ఖార్గే గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి క్షమాపణలు చెప్పాలని మేము ఈరోజు ధర్నా చేసి డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రధాని అయినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని మల్లికార్జున ఖర్గే ఒక జాతీయ అధ్యక్షుడు ఉగ్రవాది అనడం సిగ్గుచేటనే విషయం. ఖబర్దార్ మల్లికార్జున ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత్ మాతాకి జై. కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల సమయం లోపల పశ్చిమ బెంగాల్ లోపల, తమిళనాడు లోపల బీజేపీ పార్టీ పుంజుకోవడాన్ని చూసి ఓర్వలేక ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఉండి నరేంద్ర మోడీని ఇక ప్రపంచ శాంతి దూతగా ప్రపంచ అంతా మెచ్చుకుంటున్న ప్రధానిగా ఉన్నటువంటి మన ప్రధానిని ఒక ఉగ్రవాదిగా చిత్రీకరించి మాట్లాడడం మేమంతా సహించడం లేదు. ఇలా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ
దీనికి నిరసనగా రైతుల క్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ వి స్వరూపారెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 10వ వార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కౌన్సిలర్ బోల్గం వైష్ణవి నాగరాజు, సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరా దేవరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకోబడిందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఎవరు దళారుల చేతిలో మోసపోవద్దని కోరారు. ఎండ తీవ్రతలు దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రం వద్ద త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, రైతులు సన్నబియ్యం పండించి ప్రభుత్వ సంక్షేమాలలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మరి ఈరోజు ముష్టిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మరి ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క ప్రారంభం మరి కొరకై మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరియు మన యొక్క తహసీల్దార్ గారు, మున్సిపల్ మెట్మా ఆఫీసర్స్, మరియు మహిళా సంఘాలు, రైతులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు ఇబ్బంది కలగకుండా, తాళ్ళు తరుగు లేకుండా, రైస్ మిల్లల ఇబ్బంది కలగకుండా ఈ యొక్క వడ్లని కొనాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మరియు మార్కెట్ చైర్పర్సన్ గారిని రైతులందరి తరఫున విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. సిరిసిల్ల 10వ వార్డు ముష్టిపల్లి గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ వైష్ణవి గారు, బొల్గం నాగరాజు గారు, అలాగే ఎంఆర్ఓ గారు మరియు ఏఓ గారు, సూర్యదేవరాజు గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు ఇక్కడున్న మెప్మా సంఘాల అభ్యర్థులు మరి అలాగే రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మీకోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల కోసం ముఖ్యంగా రైతుల క్షేమమే లక్ష్యంగా నిర్వహించబడుతున్నట్టు ప్రభుత్వం. మరియు ఈసారి ఈ ప్రభుత్వము మన వడ్లకి క్వింటాల్కి 2389 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. దయచేసి రైతులందరూ మీ చివరి గింజ వరకు ఈ సంఘాల ఆధ్వర్యంలో మీరు విక్రయించాలని కోరుతున్నాను. దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం మీ చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు రైతులందరూ గమనించాలి. అలాగే ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న మెప్మా సభ్యులు దయచేసి మీరు ఈ వాతావరణాన్ని గమనిస్తూ ఇక్కడున్న ఒక చిన్న చలవపందిలాగా వేసి ఇక్కడ ఓఆర్ఎస్ కానీ ఇంకేమన్నా అవసరమైన కిట్స్ కానీ ముఖ్యంగా మంచినీరు ఇక్కడున్న రైతులందరికీ అందుబాటులో ఉంచాలని తెలియజేస్తున్నాను. అలాగే రైతులు మీరు వాతావరణాన్ని అనుకూలించి మీరు ఈ వడ్లు ఎండబోయడం కానీ అలాగే టార్పాలిన్లు కప్పడం కానీ చేయాలని నా విజ్ఞప్తి. దీంతో పాటు మన ప్రభుత్వంలో ముఖ్య లక్ష్యం ఏంటంటే సన్నవడ్ల పంపిణీ ముఖ్యంగా ఉంది. బియ్యం కొరకు మీరు రైతులందరూ ఈసారి ఇక నుండి మీరు సన్నవడ్లను పండించినట్టయితే ప్రజా సంక్షేమంలో మీరు కూడా పాలు పంచుకున్న వాళ్ళని అవుతారని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పటాన్చెరు ఐబీ గెస్ట్ హౌస్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ పార్టీకి న్యాయం చేపట్టినట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అంశంపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కన్వీనర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిదని ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తుందని విమర్శించారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. సిపిసి ఘోష్ కమిటీపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం నిర్మించిన ప్రాజెక్టుపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని, రైతు బంధును కూడా కక్షతోనే నిలిపివేశారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్లో 83 పిల్లర్లలో 2 మాత్రమే కుంగాయని అతిపెద్ద సాంకేతిక సమస్య కాదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం తీర్పుతో బీఆర్ఎస్ లో జోష్ పెరిగింది. ఎన్నికలపై దృష్టి సారించినట్లు చెప్పారు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏదైనా సమస్య వచ్చి ఆయన మీద పడుతుందంటే డైవర్షన్ పొలిటికల్ చేసి మరి టీఆర్ఎస్ నాయకుల మీద కానీ కేసులు పెట్టడం కానీ వివిధ రకాల వేధించడం కానీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఆలోచన అంతా కూడా
టీఆర్ఎస్ ముఖ్య నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోదామనే ఉద్దేశం మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదు. ఈరోజు ప్రత్యేకంగా చూస్తే జిహెచ్ఎంసీలో మరి ఎంత ఇబ్బంది ఉందంటే శానిటేషన్ కానీ మోరీలు కానీ పొర్లిపోతుంటే కూడా పట్టించుకునే నాదులు లేదు, అక్కడ అధికారులు లేరు, సరైన అధికారులు కూడా లేరు. ఈ విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. మంచిగా ఉన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ప్రజల వద్దలకు పాలన కావాలని మరి చిన్నగా మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజల వద్ద మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఈరోజు తెలంగాణలో ఒక రాక్షస పాలన నడుస్తుందనడానికి నిన్నటి యొక్క కాళేశ్వరం పైన, అదే రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోస్ కమిషన్ పైన వచ్చినటువంటి ఆ జడ్జిమెంటే ఈ 2.5 ఏళ్ళ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కక్షపూరితంగా ఆయన తప్పు చేసి ఓటుకు నోటు దొంగగా జైలుకు పోయినా ఎట్టి పరిస్థితుల నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా జైలుకు పంపించాలి అనే ధోరణితోటి అటు కేసీఆర్ గారి పైన అదే మనందరం కూడా ఇది మనకు లభించిన మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరికి ఇది ఒక బూస్టింగ్ లాగా ఉన్నది. ఈ బూస్టింగ్ అంటే ఎందుకంటే మొన్న జగిత్యాలలో కేసీఆర్ గారు పెట్టిన సభ సక్సెస్. మరి దాని తర్వాత నిన్న మాకు ఇది హైకోర్టు నుంచి వచ్చిన ఏదైతే తీర్పు ఉందో అది కూడా మా అందరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక 1000 ఏనుగుల బలంలాగా మాకు ప్రజల్లోకి పొండి ప్రజల మధ్యలో ఉండండి. ఈ హైడ్రాలు లేకపోతే ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ప్రజాపాలన అని చెప్పి వచ్చిరో వీళ్ళని ఎక్కడిదక్కడ నిలదీయండి అని చెప్పి మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఒకటి ఎవరికైనా కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు ఉంటుంది. కానీ హైదరాబాద్లో టోలీ చౌక్లో ఏప్రిల్ 21న జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటనలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువసేపు రెస్టారెంట్ను నడుపుతున్నాడనే ఆరోపణతో ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడ సిబ్బందిపై దాడి చేశాడు. అల్ రికాబ్ మండీలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఒక వీడియోలో కానిస్టేబుల్ ఆ సిబ్బందిని వెంబడించి కొట్టడం కనిపించింది. జ్ఞానేశ్వర్గా గుర్తించిన ఆ కానిస్టేబుల్ తన లాఠీతో ఆ ఉద్యోగిని పలుమార్లు కొట్టాడు. ఈ ఘర్షణకు ముందు జ్ఞానేశ్వర్ ఆ ఉద్యోగిని రెస్టారెంట్ నిర్దేశిత సమయం కంటే ఎక్కువసేపు ఎందుకు తెరిచి ఉందని ప్రశ్నించి మేనేజర్ను పిలవమని చెప్పాడు. मेरा बात है मेरा बहुत गुस्सा है तो माफ करे जबान 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 बोलो जबान पे खैर देर को मैं काम करने वाला हूं बात कुछ करे बोल माफ करे भागो भागो नहीं आपको भागना ये तेरा गांड में तो बैठो तो छूट में तो निकलना माफ करे. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పటాన్ చెరువులో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు. ఎక్కువసేపు రెస్టారెంట్ను నడుపుతున్నాడనే ఆరోపణలతో కానిస్టేబుల్ అక్కడి సిబ్బందిపై దాడి. మండిలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత.
చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు మృతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.